హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలామంది గోవాకు వెళ్ళి ఉంటారు, లేదా కనీసం గోవా గురించి, అక్కడ సముద్రం గురించి విని ఉంటారు. కానీ గోవాలో ఉన్న పరశురాముని గురించి ఎప్పుడైనా విన్నారా? గోవా అసలు పేరు ఏమిటో తెలుసా? గోవా అసలు పేరు గోమంతక్. ఈ పేరుకు అర్థం సారవంతమైన భూమి అని. మహావిష్ణు యొక్క 6వ అవతారమైన పరశురాముడు భూమి మీద ఉన్న క్షత్రియులందరినీ 21 సార్లు దండయాత్ర చేసి పాపాత్ములైన రాజులందరినీ అంతం చేశాడు. తన దండయాత్రలో రాజులను చంపడం వల్ల వచ్చిన భూమిని అంతటినీ కశ్యప మహర్షికి దానంగా ఇచ్చాడు. తాను దానం ఇచ్చిన ప్రదేశంలో ఉండటం సరికాదు అని తపస్సు చేసుకోవడానికి పశ్చిమ దిక్కున ఉన్న సముద్రం వద్దకు వెళ్ళి తాను పరశు విసిరితే అది ఎంత దూరం వెళ్తుందో అంత దూరం సముద్రాన్ని వెనక్కి వెళ్ళమన్నాడు. అలా పరశు విసిరితే ఏర్పడిన భూమిని పరశురామ క్షేత్రం అని పిలుస్తారు. ఇప్పుడు మన వెస్టర్న్ ఘాట్స్ నుండి అరేబియా మహాసముద్రం మధ్యలో ఉన్న ప్రదేశాన్ని పరశురామ క్షేత్రం అని పిలుస్తారు. సముద్రం నుండి పెరిగిన భూమి ఉప్పుతో నిండి ఉండటం వలన నివాసానికి పనికిరాదు కాబట్టి పరశురాముడు నాగరాజు అయిన వాసుకుని పిలవగా అతను విషాన్ని ఉమ్మి నేలని సారవంతమైనదిగా మార్చాడు. ఈ సంఘటన గుర్తుగా గోవాకి దక్షిణ దిక్కున ఉన్న పోయింగ్నింగ్ గ్రామంలో పరశురాముడికి ఒక గుడి కట్టబడింది. ఇక్కడ పరశురాముడి గుడితో పాటు మహావిష్ణువుని పురుషోత్తముని రూపంలో ఉన్న గుడి కూడా ఉంది. సో నెక్స్ట్ టైం మీరు గోవాకి వెళ్ళినప్పుడు ఈ గుడికి తప్పకుండా వెళ్ళండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.